మనకు మన గ్రామ దేవతల పేర్లు తెలుసు కానీ వారి పేరు వెనకాల ఉన్న చరిత్ర, ఏ ఉద్దేశంతో మన పూర్వీకులు ఊరి ఊరికి ఒక్కొక్క గ్రామ దేవతను ఒక్కొక్క పేరుతో ఎందుకు ప్రతిష్ఠించారో తెలుసా? మొదటిగా కాటేరమ్మ. ఆంధ్ర, తెలంగాణ గ్రామాల్లో పూజించే శక్తివంతమైన గ్రామదేవత. కాటేరమ్మను ముఖ్యంగా నీటిని రక్షించే దేవతగా భావిస్తారు. కాటేరు అనే పదానికి అర్థం ప్రవహించే చిన్న వాగు లేదా చిన్న నది అని అర్థం. ఏ గ్రామంలో కాటేరమ్మ ఉంటే ఆ గ్రామంలో చెరువులు, వాగులు, నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి. వర్షాలు సమృద్ధిగా కురవడానికి, గ్రామాన్ని కరువు నుంచి, దాహార్తి నుంచి కాపాడటానికి, చెరువులు, వాగులు ఎండిపోకుండా ఉండడానికి కాటేరమ్మను పూజిస్తారు. తర్వాత గ్రామదేవత పోలేరమ్మ. ఈమె గ్రామ సరిహద్దుల్లో నిలిచి గ్రామాన్ని కాపాడే తల్లి. మొదటిగా ఈ అమ్మవారిని పొలిమేరమ్మ అని పిలిచేవారు. ఎందుకంటే అమ్మవారు గ్రామ పొలిమేరలో ఉంటుంది కాబట్టి. కాలక్రమంలో భక్తులు పొలిమేరమ్మని కాస్త పోలేరమ్మగా పిలవడం మొదలుపెట్టారు. భక్తులు ఎలా పిలిచినా అమ్మ పలుకుతూనే ఉంటుంది. తర్వాత గ్రామదేవత పేరు ఎల్లమ్మ. ఎల్ల అనగా సరిహద్దు. రెండు గ్రామాల సరిహద్దుల్లో ఉండి సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలను ఎల్లలు లేకుండా కాపాడే తల్లి కాబట్టి భక్తితో ఎల్లమ్మ అని పిలిచేవారు. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత గ్రామదేవత పేరు పోచమ్మ. పోచమ్మను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో విస్తృతంగా పూజించే గ్రామదేవత. వ్యాధుల నివారణ, గ్రామ రక్షణ కోసం పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో పోచమ్మను గ్రామ రక్షక దేవతగా భావిస్తారు. పోచమ్మ గ్రామదేవత ప్రధానంగా చెడు వ్యాధులు అంటే పోక వ్యాధి, చర్మ వ్యాధుల నుండి గ్రామాన్ని రక్షించే దేవతగా పూజిస్తారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలను పోషించే తల్లని, మన జీవనాధారాన్ని, శ్రేయస్సును కాచే తల్లి అని కూడా భావిస్తారు. తరువాత గ్రామదేవత పేరు పోలమాంబ. పోలమాంబ అంటే పొలం లేదా వ్యవసాయ భూమి అని అర్థం. పోలమాంబను పొలాల ఆరాధ్య దేవత, పంటల రక్షకురాలిగా పూజిస్తారు. పంటలను కీటకాల నుండి, ప్రకృతి విపత్తుల నుంచి గ్రామాన్ని రక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పోలమాంబను చాలా సముద్ర తీర గ్రామాలలో మత్స్యకారులను సముద్ర ప్రమాదాల నుంచి రక్షించే గ్రామదేవతగా పూజిస్తారు. తరువాత గ్రామదేవత పేరు కట్టమైసమ్మ. మన జీవన కాలాన్ని అనగా మన కట్టెను అంటే మన శరీరాన్ని కాపాడి దీర్ఘ ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లి. అందుకే ఈ గ్రామదేవతను కట్టె మైసమ్మ అని పిలిచేవారు. కొన్ని ప్రాంతాల్లో కట్టమైసమ్మ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే వాటి నుంచి విముక్తి తప్పకుండా కలుగుతుందని ఎంతో మంది భక్తులు రుజువు చేశారు. తరువాత గ్రామదేవత పేరు తలుపులమ్మ. భక్తుల తలపులు అనగా కోరికలను తెలుసుకుని తీర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారిని తలపులమ్మ అని పిలిచేవారు. కాలక్రమంలో తలపులమ్మ కాస్త తలుపులమ్మగా భక్తులు పిలవడం మొదలుపెట్టారు. ఈ అమ్మవారిని వాహనాలను రక్షించే దేవతగా కూడా పూజిస్తారు. తరువాత గ్రామదేవత పేరు అంకమ్మ. పరమశివుడి అంకము నుండి అనగా మచ్చ నుండి ఉద్భవించిన శక్తి కాబట్టి ఈ గ్రామదేవతను అంకమ్మ లేదా అంకాలమ్మగా పిలుస్తారు. అంకం అంటే శక్తి, పోరాటం, ధైర్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంకమ్మ అంటే పోరాట శక్తితో గ్రామాన్ని రక్షించే దేవత అని కూడా పూజిస్తారు. గ్రామస్తులకు ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు అంకమ్మ దేవతను ఆశ్రయిస్తే వాటి నుండి కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తరువాత గ్రామదేవత పేరు ముత్యాలమ్మ. పూర్వకాలంలో ముత్యాల పోగు అని పిలువబడే ఒక అంటువ్యాధి గ్రామాలను కబలిస్తున్నప్పుడు స్వయంభూగా గ్రామాలలో వెలిచి ముత్యాల పోగు అని పిలువబడే భయంకరమైన అంటువ్యాధిని గ్రామంలో సోకకుండా ప్రజలను రక్షించిన తల్లి అని, అందుకని అప్పటి నుంచి ఆ గ్రామదేవతను ముత్యాలమ్మగా పిలుస్తారు. తరువాత గ్రామదేవత పేరు పైడిమాంబ. పైడి అనగా బంగారం. తనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే ప్రజలను కాపాడి వారికి బంగారు భవిష్యత్తును ఇచ్చే తల్లి కనుక ఈ అమ్మవారిని పైడి తల్లిగా, పైడిమాంబ అమ్మవారిగా పిలుస్తారు. తరువాత గ్రామదేవత పేరు నూకాలమ్మ. ఆంధ్ర, తెలంగాణ గ్రామాలలో పూజించే శక్తివంతమైన గ్రామదేవత. నూకలు అంటే అన్నము లేదా ధాన్యము అని అర్థం. నూకాలమ్మను అన్నదాత రక్షకురాలిగా, ధాన్యాన్ని రక్షించే సౌభాగ్యాన్నిచ్చే దేవతగా పూజిస్తారు. చాలా ప్రాంతాల్లో నూకాలమ్మను శివశక్తి రూపంగా, కాళికాదేవి అవతారంగా భావిస్తారు. తరువాత గ్రామదేవత పేరు పెద్దమ్మ. పెద్దమ్మ అంటే గ్రామంలోకెల్లా ముఖ్యమైనది లేదా పెద్దది అని అర్థం. ఈ అమ్మవారిని గ్రామం మొత్తానికి పెద్ద దిక్కుగా భావించి పూజిస్తారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి ఆ కుటుంబానికి శ్రేయస్సును కలిగించే పెద్ద దేవత కాబట్టి ఈ దేవతను గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం తమ కుటుంబంలో పెద్ద దిక్కుగా భావించి కుటుంబాన్ని కాపాడే దేవత కాబట్టి పెద్దమ్మ గ్రామ దేవతగా పూజిస్తారు. మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి, సాంప్రదాయానికి, నమ్మకానికి ప్రతీకలు. ఎల్లప్పుడూ మనకి తోడుగా నిలిచే మన దైవాలు. మీ ఊరి గ్రామ దేవత గురించి కామెంట్ లో తెలియజేయండి. తరువాతి వీడియోలో వారి గురించి వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.